గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు తన మామునార్ నియోజకవర్గంలో మామునార్ ఫస్ట్ అనే ఓ సంస్థను నెలకొల్పి ఇందులో రకరకాల అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నాడు. అందుట్లో భాగంగా 100% అనే కార్యక్రమం విద్యార్థులకు 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల కొరకు విద్యా వాలంటీర్ వ్యవస్థను గత సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వ్యవస్థలో ప్రతి 30 స్కూళ్ళను తీసుకోవడం జరిగింది పోయిన సంవత్సరము. ఆ 30 స్కూళ్ళలో 34 వాలంటీర్లను పెట్టాము. ఈ వాలంటీర్లు చదువు చెప్పడం కాదు, చదువు నేర్చుకోవడం ఎలా అని నేర్పడమే 100% ముఖ్య ఉద్దేశం. ఈ 100% ద్వారా గత సంవత్సరము నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ అంటే ఎన్ఎంఎంఎస్ పోటీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలకు ప్రతి సంవత్సరం కూడా మామ్నర్కు 2 లేదా 3 వచ్చేవి. ఇదే మామ్నర్ ఫస్ట్ ద్వారా 100% ద్వారా చేసిన ప్రోగ్రాంలో గత సంవత్సరం మేము ఇచ్చిన క్యాంపు ద్వారా దాదాపు 62 మందికి ఎన్ఎంఎంఎస్ రావడం జరిగింది. 62 మంది విద్యార్థులకు ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 చొప్పున 4 సంవత్సరాలు వస్తుంది. ఇది మామ్నర్ ఫస్ట్ సాధించిన అతిపెద్ద ఘనం. రెండవది, మన దగ్గర IIIT గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చారు. ఆ IITలో మన పాలమూరు విద్యార్థులే ఉండాలనే ఆలోచనతోటి గత సంవత్సరం మేము 10వ తరగతి క్యాంపు 45 రోజులు పెట్టడం జరిగింది. ఇది 100% వందే మాతరం ఫౌండేషన్ మామ్నర్ ఫస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమము. ఈసారి మన IIITలో 130 మంది విద్యార్థులు ఈ మహబూబ్నగర్ ఫస్ట్ క్యాంపు ద్వారా వెళ్ళడం జరిగింది. దీన్ని ప్రేరణగా తీసుకొని ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరము ప్రభుత్వ పాఠశాలలు 100 తీసుకోవాలనుకున్నాడు. ఆ 100 స్కూళ్ళల్లో 100 మంది వాలంటీర్స్ అవసరం కాబట్టి మేము గత వారంలో నోటిఫికేషన్ ఇచ్చాము. మహబూబ్నగర్లో ఉన్న టెట్ బీఈడి చదువుకున్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. మేము ఆశించిన దానికంటే చాలా ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళందరికీ ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టాము. ఇవాళ జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఒక కట్ ఆఫ్ మార్కులు పెట్టి దాని నుంచి ఇంటర్వ్యూలు వచ్చే వారం చేసి ఆగస్టు 1 నుంచి ఈ ప్రభుత్వ పాఠశాలలకు ప్రతి 100 పాఠశాలలకు ఒక్కొక్క వాలంటీర్ని ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతోటి ఏర్పాటు చేసి వాళ్ళను 100% కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి, మా విలేజ్ మణికొండ. అయితే చిన్నపిల్లలు ఉన్నారు, ఏం ఎగ్జామ్ రాస్తారు అని చెప్పేసి అంటుంటారు. ఎప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఎమ్మెల్యే గారు ఇట్లాంటి అవకాశాన్ని అందరికీ కల్పించి ఎగ్జామ్ రాయించడం చాలా సంతోషంగా ఉంది. వస్తుంది రాకపోవడం తర్వాత విషయం, వచ్చి మనం ఎగ్జామ్ రాయడం, ఇట్లా పిల్లలున్నా వాళ్ళున్నా అవన్నీ వదిలేసి అంటే ఇట్లా కృషి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళున్నా చదువు అనేది పిల్లలకు ఎంత అవసరమో పెద్దవాళ్ళకి అంతే అవసరం. కాబట్టి మనం చదువుకుంటూ మన పిల్లలకు చదువు చెప్పడం అనేది ఒక అవకాశం. కాబట్టి మనం పిల్లలున్నా ఎవరున్నా మన ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళకు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. థ్యాంక్ యూ సార్. మాది వచ్చేసి వీరన్నపేట డబల్ బెడ్రూమ్. నేను హ్యాండిక్యాప్డ్. ఇక్కడికి రావడం ఫస్ట్ ఇక్కడ కోచింగ్లు అన్నీ ఫ్రీగా నేర్పిస్తారు. గవర్నమెంట్కి కాకుండా సొంతంగా సార్ ఎమ్మెల్యే సారు సొంతంగా డబ్బులతో నేర్పిస్తారు అన్న విషయం నాకు తెలిసినాక నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా. నా సమయం కాల్ చేసుకోవద్దన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక ప్రతి వాతావరణం చాలా సార్ వాళ్ళు, టీచర్లు, మేడాలు, ఇక్కడ ఉన్న ప్రతి సార్ వాళ్ళు ఇట్లా మేడాలు ఇట్లా చాలా శ్రద్ధతోని చాలా ప్రతి విద్యార్థితోని చాలా సమయం కేటాయించి వాళ్ళకు రాంది ఇట్లా తెలుసుకొని వారికి రావడం నేర్పించడం జరుగుతుంది. సారు ప్రయాసం వ్యర్థం కాకుండా ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు చాలా మంచిగా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఇంకా వచ్చే విద్యార్థులందరూ ఇట్లా చాలా జాగ్రత్తగా మంచిగా నేర్చుకుంటున్నారు. అదేవిధంగా నాకు నేను ఇక్కడ రావని సార్ వాళ్ళు ఫోన్ చేసిరు. నాకు ఇక్కడ రావడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇంటర్ డిగ్రీ ఈ టీటీసీలో చేసిన అక్కడ చదివినప్పుడు ఆ క్వశ్చన్లో ఇప్పుడు రావడం కొంచెం గుర్తుకు రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా మళ్ళీ మంచిగా నేర్చుకుంటే చదువుకోవడం వల్ల ఇంకా రాబోయే ఇంకా ఇలాంటి ఎగ్జామ్లలో మంచిగా రాయడానికి నాకు వీలవుతుందని మంచిగా అనిపించింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. పేరు రాజ్యలక్ష్మి.
నేను హన్వాడ మండల్ బుద్ధారం విలేజ్ నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. అయితే నాకు కూడా ఇట్లా మా హస్బెండ్ ద్వారా తెలిసింది, ఇక్కడ రెడ్డి హాస్టల్లో ఇట్లా మన విద్యా వాలంటీర్స్కి నోటిఫికేషన్ చేయడం జరిగింది. సో నేను కూడా సరే ట్రై చేద్దాం అనేసి అయితే అప్లికేషన్ చేసిన. దాని తర్వాత మేడం వాళ్ళు చెప్పారు, మీకు కాల్ చేస్తాము, ఇంటర్వ్యూ ఉంటుంది, వచ్చి అటెండ్ అవ్వాలి అనేసి చెప్పారు. అంటే నేను అనుకున్నా ఫస్ట్ అందరు ఇట్లా నార్మల్గా నోటిఫికేషన్ అంటారు, తర్వాత ఇట్లా రికమెండేషన్స్ అని చెప్పేసి అవి లోపలనే ఆ జాబ్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి. నేను కూడా ఫస్ట్ అట్లనే అనుకుండే, హోప్లెస్ అని చెప్పి వదిలేసిన. కానీ నిన్న నాకు 3 days బ్యాక్ నాకు కాల్ వచ్చింది, మేడం ఇట్లా మీరు వచ్చి అప్లై చేశారు కదా, అంటే క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, మీకు ఇంటర్వ్యూ అని చెప్పాం కదా, కానీ ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, అటెండ్ అవ్వాలి అని చెప్పేసరికి నేనైతే హ్యాపీగా ఫీల్ అయినా. సో ఈరోజైతే వచ్చి ఎగ్జామ్ అటెండ్ అయినా. ఎగ్జామ్ పేపర్ కూడా అంత టఫ్గా లేకుండా అంత ఈజీగా లేకుండా నార్మల్ బేసిక్గా అనేది ఉంది అనమాట. సో నాకు ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడం, మన ఎమ్మెల్యే గారు మనకి ఇంత మంచి అవకాశాన్ని కల్పించడం చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. ఇక్కడ ఈరోజు ఇంతమంది అందరూ ఎంఏ బిఎడ్ పీజీలు డిగ్రీలు అన్నీ చేసినా కూడా వాళ్ళకి సరిపడే పోస్టులు జాబ్స్ లేక ఈరోజు ఇంతమంది మనం చిన్న నోటిఫికేషన్ వచ్చినా ప్రతిదానికి పరిగెత్తి అప్లికేషన్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాం. సో అందుకనే మనకేంటంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ట్రై చేద్దాం అనేసి మనం ఇక్కడి వరకు రావడం కూడా చాలా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ. I would like to say the special thanks to our MLA sir, because అంటే ఈ మామ్నార్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటే మా చెల్లి బీటెక్లో జాయిన్ అయింది. అంటే మేమేమనుకున్నామంటే తను ఎంసెట్ రాయలేదు, సో ఖచ్చితంగా 1 year లాస్ అవుతుంది అనుకున్నాం. కానీ ఆ టైంలోనే సార్ ఇంకా మామ్నార్ ఫస్ట్ అనే కాన్సెప్ట్తో బీటెక్ వాళ్ళకి కూడా ఫ్రీగా చదివిస్తానని చెప్పారు. సో ఇంకా దాంట్లో మా చెల్లి జాయిన్ అయింది, తను ఇప్పుడు బీటెక్ 2nd year. అండ్ అలాగే నేను కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవుతానని అనుకోలేదు. ఈ ప్రోగ్రాంలో నచ్చింది ఏంటంటే దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్, అందరికీ అవకాశం ఉంది, అది చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ దట్ ఇందులో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. ఇంకా నేను అంటే మన మామ్నార్ అనేది చాలా వెనుకబడిన డిస్ట్రిక్ట్ కదా, సో ఈ నవరత్నం అనే కాన్సెప్ట్ తోటి చాలా ముందుకెళ్తుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చినటువంటి టీచింగ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న వాళ్ళందరికీ శుభ మధ్యాహ్నం. మేము ఇంతకుముందుకు రంగారెడ్డిగూడ విలేజ్ నుంచి రాజపూర్ మండలంలో రంగారెడ్డిగూడ విలేజ్లో ఉండేవాళ్ళము. అక్కడ నుంచి ఇక్కడికి ఫిబ్రవరిలో షిఫ్ట్ అయినామన్నమాట. ఇంకా మధ్యలో ప్రైవేట్ స్కూల్స్ వెతకడం ఇబ్బంది ఎందుకు, అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకు అంటే ఇక్కడ మగ్గం వర్క్ నేర్చుకునే ఒక అమ్మాయి నాకు చెప్పింది, ఇక్కడ నేర్పిస్తారు 3 months అట్లా నేర్చుకోండి, ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు అని. అట్లా మేము FDGMలో జాయిన్ అయినాం. మా మేడం పేరు భవానీ మేడం. మేడం చాలా బాగా చెప్పింది, ఏదో గవర్నమెంట్ అంటాం కానీ చాలా బాగా చెప్తుంది. అర్థం కాకపోయినా సరే, మనం రాకపోయినా సరే, ఎప్పుడు కాల్స్ చేస్తూ అట్లా అర్థం కాకపోయినా మంచిగా చెప్పింది, మస్తు సపోర్ట్ చేసింది. మీరు అలాగే ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా ఇప్పుడు రన్నింగ్స్ అవుతున్నాయి, మీ ఊర్లో ఎవరైనా ఉంటే మీరు ఏం సందేహం లేకుండా జాయిన్ చేయొచ్చు, చాలా బాగా చెప్తారనమాట. మామూలుగా మనం ఎట్లుంటుంది అంటే మేడం వాళ్ళకి అడగక ముందుకే మీకు ఏమైనా డౌట్ ఉందా, మీకు ఇది వస్తుందా రాదా అని టీచర్స్ లానే ఉండరు, మన ఫ్రెండ్స్ లానే ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, చాలా బాగా చెప్తారు. అట్లనే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకుంటుంటే భవానీ మేడం ఉండి మీరు ఎవరైనా బీఎడ్ చేసిన వాళ్ళు ఉంటే ఇట్లా ఆపర్చునిటీస్ ఉంది, అప్లై చేసుకోండి అమ్మా అని చెప్తే సార్ లింగం సార్ దగ్గరికి వెళ్ళి అడిగితే అట్లా చేసుకోవచ్చు అమ్మా అని చెప్పారు. మేము అట్లనే చేసుకున్నాం. జూన్ 1st weekలో అట్లా ఇచ్చిన తర్వాత కాల్స్ రాకపోయేసరికి సరే ఏదైనా ప్రైవేట్ స్కూల్లో అట్లా చూద్దామా అనుకుంటే ఇంకా ఏదో చూద్దాంలే అన్నంబడి మొన్న కాల్స్ వచ్చేసరికి ఎగ్జామ్ రాయడానికి వచ్చినాం. చాలా బాగా చెప్పారు. టెట్లో రాసినట్ల క్వశ్చన్స్ అట్లా అందరినీ కవర్ అయ్యేటట్టు, క్వశ్చన్స్ హార్డ్గా లేకుండా ఈజీగా లేకుండా అందరు బాగా చెప్పేటట్టు చెప్పారు. టీచింగ్ ఫీల్డ్లో ఎందుకు వచ్చినామో అంటే టీచింగ్ ఫీల్డ్లో ఏం డబ్బులు ఇవ్వకపోయినా ఏం ఇవ్వకపోయినా ఒకళ్ళు ఎడ్యుకేషన్ మాత్రం ఇస్తే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. అట్లాగనే మనం ఏదైనా సరే అవతల వాళ్ళ నుంచి తీసుకున్నప్పుడు అది మనకు ఫ్యూచర్ మొత్తం యూజ్ అయ్యేటట్టు ఉంటే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోం. అలాగే నాకు అసలు ఈ FDGMలో నాకు అసలు దాని గురించి కూడా అవగాహన లేకుంటుండే, కానీ ఇప్పటికీ నా వరకు నేను చేసుకునేటట్టు మా మేడం చాలా బాగా నేర్పించారు. భవానీ మేడంకి థ్యాంక్స్. అట్లనే ఇక్కడ ఒక గవర్నమెంట్ నుంచి మనం అన్నీ అవైలబుల్గా పొందుతున్నాము అంటే మన సార్ వాళ్ళు కూడా ఎంతో కృషి ఉంటుంది. అట్లనే మన ఎమ్మెల్యే సార్కి కానీ
ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మేడం వాళ్ళు సపోర్ట్ చేయడం అవంతే చాలా బాగుంది. నేను ఇక్కడ తీసుకున్నా కాబట్టి చెప్తున్నా, చాలా బాగా నేర్పిస్తారు, ఎవరైనా రావచ్చు. మనం వచ్చినామంటే ఒకటి నేర్చుకొని పోయేటట్టు సార్ వాళ్ళు 3 months కంప్లీట్ అయ్యి ఎగ్జామ్ వచ్చి సర్టిఫికేట్ వచ్చే వరకు మనతో పాటే ఉంటారు అందరూ. నెక్స్ట్ సారు, ఎమ్మెల్యే సారు ఇట్లా మహిళల్లోనే ఎందుకు చేస్తున్నారు అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఆర్థికంగా. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ప్రైవేట్ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే ఎవరు అమౌంట్ అడగకుండా మనం కాంపిటేటివ్గా ప్రిపేర్ అవ్వచ్చు. అట్లనే నేను కూడా ఫస్ట్ నాకు జాబ్ మిస్ అయింది మొన్న 2024లో 0.75తో పోయింది. సరే గవర్నమెంట్ కానీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రైవేట్ ఫీల్డ్లోకి వెళ్ళలేకపోతున్నా, అటు ఖాళీగా ఉండలేకపోతున్నా. ఇంకేదో మనతో పాటు మనం చేసుకుంటుంటే ఫైనాన్షియల్గా కొంచెం సెట్ అవ్వచ్చు. సరే ఏదో ఇప్పుడు ఖాళీగా ఉండడం కంటే ఏదో స్కిల్ నేర్చుకుంటే బాగుంటుంది కానీ జాయిన్ అయినా. అట్లనే మీతో పాటు మీ ఊర్లో ఎవరున్నా సరే జాయిన్ చేయండి, చాలా బాగా నేర్పిస్తారు. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుందాం, అందించే విద్యని 10 మందికి అందిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.